ఇది ఎక్కడ? పెద్దగూడూరు. ఇప్పుడు మీరు ఇక్కడ ఎందుకు వచ్చిర్రు? తోట చూడడానికి భీష్మ అనే తోట చూడడానికి వచ్చిర్రు. దాదాపు ఎన్ని కిలోమీటర్ దూరం నుండి వచ్చిర్రు? 110 కిలోమీటర్ల 110 కిలోమీటర్ దూరంతో వచ్చారు కదా అన్న. ఇప్పుడు మనం వీడియోలో చూసిన దాని మీదకి ఇక్కడ చూసిన దానికి ఏం తేడా ఉందన్న? భీష్మ అనే తోట మీరు ఇప్పుడు దీన్ని ఈ విత్తనం ఇక్కడ ఉందని మీకు ఎలా తెలుసు? లొకేషన్ సెల్ల చూసి ఇక్కడికి వచ్చారు. మీరు ఈ విత్తనాలు బుకింగ్ చేశారా? ఎన్ని ప్యాకెట్లు చేశారు? 60 ప్యాకెట్లు. ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన దానికి ఇక్కడ చూపించిన దానికి ఏమైనా తేడా ఉందా? ఈ విత్తనాన్ని వేసుకోవచ్చా ప్రతి ఒక్కరు అయితే? ఎలా ఉంది ఇప్పుడు ఈ తోట చూసారు కదా, అంత దూరం వచ్చి బాగుంది. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? పెట్టాలనే ఇంత చూడాలనే ఇంత దూరం వచ్చిన నేను చూడక ముందే సెల్ల చూసి 60 ప్యాకెట్లు బుక్ చేసుకున్నా. కానీ ఆ తోట చూసి రావాలని ఇంత దూరం వచ్చిన. ఓకే, చూసినాక అసలు ఏం లేదు, పెట్టుకోవచ్చు అన్న. మీకే విధంగా ఉందన్న? బాగానే ఉంది. బాగుంటేనే మా వాడు చెప్తే నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఇద్దరం కలిసి మేము కూడా 4 ఎకరాలు పెడదామని. ఇందులో కాయ శాతం, తాలు శాతం లాంటిది ఏమైనా వచ్చిందా? ఓకే, అది ముందు పడ్డ కాపు కాబట్టి చెట్టుకు ఒక 5-10 కాయలు ఉన్నాయా? ఇప్పటికి 2 దమ్ములు దింపిర్రు. ఆ తాలుపు కనపడదు. ఇప్పుడు దీన్ని తెంపలే. ఎన్నో ఉన్నాయా? అదే 1-2 ఉన్నాయి. ఇప్పుడు అంతా పండు ఒట్టాయి చూడు. దీనికి కాళ్ళు దీనికి బొబ్బెర కానీ నల్లి కానీ ఏమన్నా ఇలా? ఒక్క చెట్టు కనపడుతుంది. ఒక్క చెట్టు కూడా బొబ్బెర లేదా? నల్లి లేదు. ఇప్పటికి కూడా చూడు పూతలు ఉన్నాయి. మీ తోటలు ఇలా ఉన్నాయా? లేవో పోయినాయి. ఇప్పుడు ఈ విత్తనంలో దమ్ము ఉండబట్టే కదా గిన్నె కూడా కాయలే. ఓకే, ఇప్పుడు ఇది ఇట్లుంటే మనం 40 క్వింటాలు దిగుబడి వస్తుందని చెప్పిన ఎకరానికి. 40 క్వింటాలు దిగుబడి వస్తుందా? ఇప్పుడు రైతు మాటల్లో వీడియోలో చూసి స్వతహాగా అంత దూరం నుండి వచ్చి ఈ తోటను చూశారు. నల్లి లేదు, బొబ్బెర లేదు అన్నట్టు 40 క్వింటాలు దిగుబడి వస్తుంది. ప్రతి ఒక్క రైతు నమ్మచ్చు దీన్ని. ఒకలా రావాలంటే వాళ్ళు కూడా చూసి వెళ్ళొచ్చు. మీరైతే 60 ప్యాకెట్లు బుకింగ్ చేశారుగా? చేసిన 60 చేసిన 6 ఎకరాలు. రైట్, బాగున్నది. నా పేరు లచ్చు, మాది పాపకొల్లు, జులూరుపాడు మండలం. ఇది ఎకరన్నర వేసాను భీష్మ విత్తనాలు. మంచిగానే పండింది. 2 బత్తాలు తాలకాయ వెళ్ళినాయి. ముందుకు 3 ఎకరాలు ఇద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్క రైతు చేసుకోవచ్చు. మంచి దిగుబడి వస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు నరేష్. హరితండ గ్రామం, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా అండి. నేను భీష్మ అనే విత్తనం వేశానండి. 6 ఎకరం వేశాను. నేను సంక్రాంతికి ముందు ఏరించానండి. ఏరించి సంక్రాంతికి ముందు ఒక 4-5 రోజుల ముందు మార్కెట్లో అమ్మడం జరిగిందండి. ఆ రోజు హై రేట్ వచ్చేసి 15,600 అండి. నేను తీసుకెళ్ళిన మిర్చి వచ్చేసి 14,300 పడ్డదండి. నేను ఏరించే ఫస్ట్ కోత ఏరించానండి. తాలూకాయల శాతం మాత్రం చాలా తక్కువ ఉందండి. ఇది సెప్టెంబర్ నెలలో వేసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్, మంచి దిగుబడి వస్తుందండి. తాలు శాతం చాలా తక్కువ వస్తుందండి సెప్టెంబర్లో వేయడం వల్ల. నేను 11 బస్తాలు తీసుకెళ్ళాను. 4 క్వింటాలు అయిందండి. 14,300 నా రేట్ అండి. హై రేట్ వచ్చేసి 15,600 పడ్డదండి. నమస్తే అండి. భీష్మ విత్తనం బాగుందండి. ఎవరైనా వేయాలనుకున్న వాళ్ళు ఒకసారి డౌట్ ఏమైనా ఉంటే నా నంబర్కి ఫోన్ చేయండి. నా నంబర్ వచ్చేసి 9182798184 అండి. అన్నా, మీ పేరేందన్నా? నా పేరు జానీ భాష అన్న. ఏ ఊరన్నా? తెంగడ గ్రామం అన్న. మండలం? దాచాపల్లి మండలం, పల్నాడు జిల్లా. ఏ వెరైటీ అన్న? ఇది భీష్మ అన్న. ఏ కంపెనీ వాళ్ళది? ఇనిస్టా సీడ్స్ వాడి భీష్మ. ఇప్పుడు ఓకే, ఎన్ని రోజులు అయిందన్న కోపించి? ఇది కోపించి ఒక వారం 10 రోజులు అవుతుందన్న. ఇప్పుడు నిన్న పోసారా మండే? నిన్న బండి పోసామన్న. ఎట్లా ఉన్నాయన్న కాయలు? కాయలు నెంబర్ 1 ఉన్నాయన్న. కలర్ కానీ, క్వాలిటీ కానీ, సైజు కానీ బాగున్నాయన్న. ఎన్ని అయితే అనుకుంటారు మీరు? అయితే అన్న 20 పైన అయితే అన్న. 20 పైన అయితే అనుకుంటారా? 20 పైన అయితే. 20 అయితే తక్కువ అన్న. పైన మచ్చకాయ కానీ, తాలుగాయ కానీ? తాలుగా చాలా తక్కువ. తాలుగా మొత్తం కూడా 20 క్వింటాల్లో 70-80 కిలోలు అయితే అన్న. ఓకే, ఇది కాకుండా వేరే వెరైటీ వేసాము. అదర్ వెరైటీ వేసామన్న. ప్లేజ్ అనే వెరైటీ వేసాము. ఇప్పుడు అది దానికి దీనికి దిగుబడి ఎంత తేడా ఉంటుంది అనుకుంటారు మీరు? సగం తేడా ఉందన్న. అది మీ క్వాలిటీ విధంగా ఏ రకంగా? క్వాలిటీ ఎట్లా ఉంది? క్వాలిటీ మటుకు రంగు బాగుందన్న. చూపిస్తారా ఒకసారి? ఇదే బాగుందన్న. క్వాలిటీ నెంబర్ 1. కొంచెం రంగు చూడండి అన్న, అంతే ఎంత రంగు ఉందో చూడండి. కాయ అంతా ఎక్కడ కానీ కాయ క్వాలిటీ ఒకటే, కాయ ఒకటే సైజు.
తేడా అనే మాట రైతులకు మీరు ఏం చెప్పదలుచుకోరన్నా భీష్మ గురించి? భీష్మ గురించి కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు అన్న. భీష్మ ఇన్స్టా సీడ్స్ వాడి భీష్మ గుండెల మీద ధైర్యం పెట్టుకొని గుండె మీద చేసుకొని చెబుతున్నా. భీష్మ వేసుకోవచ్చు అన్న. దీన్ని ఇన్స్టా సీడ్స్ వాడి భీష్మ విత్తనాన్ని వేసుకోవచ్చు. ప్రతి రైతు చాలా సంతోషంగా ఉంటాడు. ఓకే ఓకే అన్న. ఇప్పుడు ఇది ఫస్ట్ కోత ఇది ఫస్ట్ కోత అన్న. మళ్ళీ ఇన్ని కాయలు అయితే అన్న రెండో కోత ఎట్టుందంటో? రెండో కోత కూడా మళ్ళీ సెకండ్ స్టెప్ వస్తుంది. పూత కాయ హైట్ పెరిగిందా చెట్టు? మళ్ళీ సెకండ్ తంతి వస్తుంది అన్న. సెకండ్ తంతి వస్తుంది. ఇప్పుడే వాటర్ పెడుతున్నాం. సెకండ్ తంతి వస్తుంది. మళ్ళీ ఇంత మండే పైన రావాలన్న. అది ఇత్తనం ఉన్న గొప్పతనం. మళ్ళీ సెకండ్ కూడా తీసుకునే గొప్పతనం ఉందన్న. ఓకే ఓకే అన్న. ఓకే అన్న, ధన్యవాదాలు అన్న. తాలుగాయ అన్న? తాలుగా చాలా తక్కువ అన్న. అయ్యో తాలుగా మండే ఇయ్యా అంటే ఈ రెండు కలిసి ఉన్నాయి. రెండు కాయలు కలిసి ఉన్నాయా? వేరే కూడా కలిపారా? కలిసి ఉంది, బ్లేజ్ కలిసి ఉంది అన్న. రెండు కాయలు కలిపారు సగం అన్న. ఓకే ఓకే అన్న. తాలుగాయ శాతం తక్కువ అంటారు? చాలా తక్కువ. మచ్చకాయ కానీ కింటం అయితే అన్న మొత్తం కలిసి అంతే. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్తేనా? నమస్తే అన్న, మనది ఏ ఊరేనా? మనది రాయచూరు పక్కన ఉప్పలపాడు గోన్పాడు. ఇక్కడికి ఎట్లా వచ్చినారన్న ఇత్తనం చూడడానికి, భీష్మ ఇత్తనం చూడడానికి? యూట్యూబ్ చూసినా అన్న. యూట్యూబ్ చూసి దాంట్లో నంబర్ తీసుకొని ఫోన్ చేసినా. మీది ఏ ఊరు అంటే కర్ణాటక రాయచూరు పక్కన ఉప్పలపాడు గోన్పాడు అని చెప్పినాము. ఓకే, సరేలే మీరు చూడాలనుకుంటే ఇక్కడ కోడుమూరు రండి, కర్నూలు పక్కల మాచిపాపురం అని గ్రామం ఉంటది, ఆడ వచ్చి చూసుకుంటే మీకు అర్థమవుతుందని చెప్పినారు. వాళ్ళు చెప్పిన ప్రకారమే అదే విధంగా ఉంది. హైట్ అట్లే ఉంది, హైట్ అట్లే ఉంది, కాపు అట్లే ఉంది. ఇక్కడ చూడండి బాగా నడుము పెరిగింది. కాపు కింద దగ్గర ఉంది. కాపు కూడా దగ్గరికి 3-4 ఉంది. జంట కాపు ఎక్కువ ఉంది. కాపు ఎక్కువ ఉంది. ఇప్పుడు మేము దాదాపుగా అంటే ఇప్పుడు ఒక 3 నెలలు 4 నెలల నుంచి మేము యూట్యూబ్లో ఫేస్బుక్లో పెడుతున్నాము. మీరు చూసినారు. దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? తేడా ఏం లేదు. రైతులు ఈ ఇత్తనం వేసుకోవచ్చా? ఈ ఇత్తనంలో ఎక్కడైనా వైరస్ ఉందా? వైరస్ లేదు, మచ్చకాయ లేదు సార్. ఈసారి ఏమైందంటే ఎక్కడ చూసినా మచ్చ వైరస్ ఉంది. ఇత్తనంలో మాత్రం మచ్చ లేదు, వైరస్ లేదు. ఎవరైనా వేసుకోవచ్చు. ఇత్తనం పేరేనా? భీష్మ. బాగుందన్నా ఇత్తనం? బాగుంది. మీ ఫోన్ నెంబర్ అన్నా? ఫోన్ నంబర్ 82178503. ఇప్పుడు మీరు అక్కడ స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వచ్చినారు. పక్కన వైరస్ ఉంది, దీనికి రాలే. మీకు గమనించిన రాలేదు. ఇంకోటి ఏమైందంటే వాళ్ళది సన్న సైజ్ కాయ, దానికి కొద్దిగా సైజ్ ఇది ఎక్కువ ఉంది. సైజ్ బాగుంది. మంచి కలర్ ఉంది. ఇంకోటి అన్న, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది క్వాలిటీ కానీ ఇది కానీ భీష్మ అనేది సైనింగ్ ఉంది, సైజ్ కాయ ఎక్కువ ఉంది. ఇదే తేజ వెరైటీ వేరే రకం వేసినారు. సైజు తక్కువ ఉంది, సైనింగ్ లేదు, క్వాలిటీ లేదు, వెయిట్ కానీ కొద్దిగా తక్కువ ఉంది. ఇది ఏమంటే భీష్మ అనే ఇత్తము సైనింగ్ ఉంది, వెయిట్ ఉంది, ఇది ఏంది సైజ్ గిన ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి మీరుగా బరువు ఎట్లా ఉందన్న? బరువు గిన దానికి దీనికి ఎక్కువ ఉంది. తూకం ఎక్కువ ఉంది. పక్కన చుట్టుపక్కల వైరస్ వచ్చినాయి. ఈ తోటకి భీష్మకైతే రాలే. చూడండి అన్న ఒకసారి. పక్కన చూడండి, ఎడన్నా ఒకటి వచ్చింది వాళ్ళ దానికి. ఇక్కడైతే ఒక్కటి లేదు. చూద్దాం అంటే కూడా లేదు. ఓకే అన్న, ధన్యవాదాలు అన్న. రైట్. రావిలాల గ్రామం, ఇటికాల మండలం, జోలమ్మ గద్వాల జిల్లా. ఈ భీష్మ అనేది విత్తనం బాగుంది, దిగుబడి కూడా బాగా వస్తుంది. మీ పేరన్నా? తిమ్మప్ప. మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. 80747463838363. ఎట్లుందన్నా ఇది ఇత్తనం? విత్తనం అయితే సూపర్ ఉంది. పక్కన తోటలు మీరు వేరే వేసినారు కదా, దానికి ఆవట్ల కొద్దీ ఇది దిగుబడి బాగా వస్తుంది. బాగుంది. ఇది బాగుంది. ఏం నచ్చిందన్న బాగంటే ఇది దిగుబడి దగ్గర కాపుగా వస్తుంది. దగ్గర బాగుంది. ఇది దిగుబడి మాత్రం ఎకరకి 40 క్వింటాలు వస్తుంది. 40 క్వింటాలు పక్క వస్తుంది. వేసుకోవచ్చు అన్న వేరే రైతులు కూడా ఇత్తనం? వేరే రైతులు ఎవరైనా వేసుకోవచ్చు, ఇబ్బంది. ఎందుకంటే మీరు పక్కన చూస్తున్నారు కదా, దీన్ని పెట్టిన పక్కల ఈ 10 ఎకరాలు చూస్తున్నాము. ఇది 6 ఎకరాలు ఉంది. ఇది బాగుంది. 10 ఎకరాలు బాగాలేదు. ఇది ఈ ఇత్తనం భీష్మ ఇత్తనం వారికి బాగుంది.
ఓకేనా. మాది ఆవిలాల గ్రామము, ఇటికాల మండలము, గద్వాల జిల్లా. విత్తనం పేరు భీష్మ పేరు దానం. విత్తనం వచ్చేసి భీష్మ. ఇది ఈ విధంగా ఉంది చూసుకోండి. కాపు ఎట్ట కాసింది చూసుకోండి, గుత్తులే కాసింది. వైరస్ లేదు. తోటి రైతులు ఎవరన్నా వేసుకునవచ్చు. మా సెల్ నెంబర్ వచ్చేసి 9553147764. పక్కల చేనులు వేసినారు. చేనులు ఈ విధంగా ఉన్నాయి. వైరస్ వచ్చిన వాటికి అంతా వాకరాలు కన్నే పోయినాయి. ఇది వచ్చి ఫ్లవరింగ్ యూరింగ్ కానీ ఎట్లా ఉంది చూసుకోండి. మంచిగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక 10 రోజులు ఉంటే కొత్త చేను ఎట్లా తయారైద్దో అట్లా తయారవుతూ ఉంది. ఇతనమైతే వైరస్ అనేది లేదు, మొక్క లేదు. వైరస్ మొక్క అనేది కానొస్తలేదు దీంట్లో. ఇప్పుడు కాదన్నా మీరు విత్తనం ఎక్కడ తెచ్చుకున్నారనేది? మిరప విత్తనం ఇప్పుడు దాదాపుగా మనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చోట భీష్మ అనే విత్తనం వినపడతా ఉంది. కానీ ఈ భీష్మలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏందో మీకు చూపిస్తా, చూడండి అన్న. అదేవిధంగా ఇప్పుడు మనకి తోట ఏ విధంగా ఉందో చూడండి, కాపు ఏ విధంగా ఉందో చూడండి. తెగుళ్ళు తట్టుకుంటుందా తట్టుకోదా? ఈ క్వశ్చన్లకు అన్నిటికీ ఆన్సర్ ఇక్కడ ఉంది. రండి చూద్దాం రండి. చూడండి అన్న, ఇనిస్టా సీడ్స్ మిరప విత్తనము భీష్మ అనే ఈ రకాన్ని చూడండి. కాపు చిక్కదనంతో ఏ విధంగా ఉందో చూడండి. మనకి ఎక్కడ కానీ బొబ్బర వైరస్ అనేది కనిపించదు. ఇది ఒకటే చెట్టుకి ఈ విధంగా ఉన్నాయి చిల్లలు అయితే చూడండి. ఈ విధంగా ఉంది చెట్టు మొత్తం చూడండి. ఈ విధంగా ఉంది. మన కాపు ఎటు చూసుకున్నా కూడా 4 వైపులా అలాగే ఉంది కాపు. ఇదే మాయ లేదు, మంత్రం లేదు. కంటితో చూసి మేలైన విత్తనాన్ని ఎంచుకోవడం రైతు బాధ్యత. ఇలాంటి మేలైన నూతనమైన వంగడాలు చూడండి. మరి రైతు కూడా మాటల్లో విందాం అన్న. మీరు ఇక్కడ సాగు చేస్తున్నారు కదా, ఈ విత్తనం గురించి చెప్పండి అన్న. బాగుందన్న రైతు. చూడండి అన్న, రకాల కంటే ఇది బాగుంది. ఎందుకంటే ఇది బాగా కింద నుంచి కాయ పట్టుకుంటూ వస్తుంది. ఇంకా చూడనా, ఇంకా కింద నుంచి ఇంకా చూడనా విత్తనముగా కాయ చిక్కదనం చూడి, దీన్ని స్టెప్ చూడి చూపేనా ఇప్పుడు ఒక్క చెట్టే. ఇప్పుడు చూడండి రైతు సోదరులందరూ కూడా గమనించండి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చూడండి. కాపు చిక్కటి కాపు మనకి మిగతా రకాల కంటే మేలు. అంటే మెయిన్లో దీంట్లో ఏం నచ్చిందనా? దీంట్లోనే తెగులు తట్టుకుంటుంది, వైరస్ తట్టుకుంటుంది. ఎక్కడైనా వైరస్ మొక్క అనేది ఉందా? లేదు ఎక్కడ లేదు. ఎక్కడైనా చూసుకోండి, తోట మొత్తం వీడియో చూసుకోండి, మొత్తం చూసుకోండి. వైరస్ అనేది అటాకే లేదు. మెయిన్ దీంట్లో మీకు రైతులు ఈ విత్తనాన్ని వేసుకోవచ్చా? వేరే రైతులు కూడా మంచిగా వేసుకోవచ్చు, ఇబ్బంది వేసుకోవచ్చు. రైతు అన్న తోడు చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఈ విత్తనంలో ఇప్పుడు మనకు వైరస్ లేకుంటే సరిపోదు. మరి మనకి కాపు విషయానికి వస్తే మరి తెగులు విషయాన్ని తట్టుకొని గట్టిగా నిలబడుతుంది. అది అన్నిటికీ నల్ల పేను కూడా త్రిప్స్ కూడా తట్టుకుంది చూడన్న. ఇది తట్టుకునింది. స్టెప్ కూడా వేసింది బాగా. స్టెప్ కూడా పై కింద కాయలకి మళ్ళీ ఇదో రకము, ఇదో రకము ఫస్ట్, ఇక ఇదో రకము సెకండ్ స్టెప్. కాపు అయితే ఈ విధంగా ఉంది, చిక్కదనంతో ఉంది. ఈ ఊర్లో ఎంతమంది వేసినారనే విత్తనం అన్న? మీకేమనిపిస్తుంది అన్న పక్కన రైతులు? బాగుందన్నా. మీ పేరేనా? నా పేరు సిద్ధయ్య. సిద్ధయ్య. ఎట్లుందన్న కాపు విషయానికి వస్తుంది? కాపు విషయానికి వస్తే చిక్కడి కాపు వైరస్ తట్టుకొని గట్టిగా నిలబడింది. మీ ఫోన్ నెంబర్ చెప్పానన్నా? 919989326635. ఈ నెంబర్ చేయండి, మేము కావాలంటే కూడా మాట్లాడతాం రైతులతోటి. మీ పేరేనా? మా పేరు నర్సయ్య. ఊరనా? మాది రంగాపురం గ్రామం. పక్కల చేయను అనమాట. ఇద్దరిది ఒకటే పక్కనే, పద్దొడ్డి రంగాపురం రెండోటే తాన్నే. ఓకేనా, ధన్యవాదాలన్నా. నమస్తే అన్న. ఇనిస్టా సీడ్స్ భీష్మ. రిలీజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం అయితే రైతుకి మనం అమ్మడం జరిగింది. సో మామూలుగా అందరికీ ఏం అపోహ ఉంటుందంటే, డెమో ఇచ్చినప్పుడు రైతుకు విత్తనం బాగుంటుంది, మళ్ళీ ప్యాక్ చేసి అమ్మిన తర్వాత విత్తనం బాగోదు అనే అపోహ అందరికీ ఉంది. సో అలాంటి అపోహలు ఏమి వద్దు. మీరు సాగు చేస్తున్న విత్తనాలతో పాటు ఈ విత్తనం కూడా ఎలా ఉంది అని పరీక్షించుకోండి, మీరు మీ కంటితో చూసి అనే ఉద్దేశంతో
మిమ్మల్ని అందరినీ తీసుకురావడం చూపించడం జరిగింది ఈ భీష్మ విత్తనం. ఎలా అనిపించింది స్వామి మీ తోటలతో పోలిస్తే? సరేనా ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. 97 0 97 0 57 57 44 44 552 552. మీరు వేసారన్న ఇత్తనం? మేము వేసినలే ఈ ఇత్తనం అయితే ఎలా ఉంది? ఈ విత్తనాలు ఉండట్టి మా ఊళ్ళో ఎక్కడా లేదు, 4 మూల తిరిగేసి మనం ఎక్కడ లేదు మొత్తం ఎక్కడే బొబ్బ చెట్టు ఇత్తనమేనా? బొబ్బ చెట్టు దేవాలంటే దొరకదు, అది మాత్రం మీరు ఎక్సలెంట్ ఇక్కడ ఉంది. గమనించారన్న దగ్గర దగ్గర కాపు కాపులో ఇంకా అసలు మన చిక్కదనం బాగుంది. అది భాషన్న మీరన్నా నేను బాగా వేసానండి. బాగా వేశారు, ఇన్స్టా సీడ్స్ బాగా వేశారు. బాగా ఎలా ఉంది మరి? మంచిగా ఉంది, ఒరిజినల్గా ఉంది. ఒరిజినల్గా ఉంది. మంచిగా బొబ్బ చెట్టు అనేది చేరిన ఆల్రౌండ్లో లేదు. పక్క మట్టి నేను ఇంకా ఏ విత్తనం వేసినా బొబ్బరి ఉంది. ఇటు చూపండి. ఈ చెట్టు చూపించిన ఈ తోట వచ్చి మా ఊళ్ళో ఇన్ని తోట చూసాం కానీ బొబ్బ చెట్టు లేదని ఇది ఒక్కటే ప్రస్తుతానికి నేను ఈ సూర్యాపేట జిల్లాలో బొబ్బ చెట్టు లేకుండా ఉండేది ఇది ఒక్కటే మా ఊరు మొత్తం మీద. కాపు చిక్కన కాపు కనతలు చిక్కదనాలు లేదు. మీ ఊర్లో ఇదే ఇది ఒక్కటే ఫస్ట్. కాపు చివరి దాకా ఉంది. మొత్తం 4 మూలలు వేశారు మరి దాంట్లో. ప్రతి ఒక్కడు బొబ్బ వచ్చింది అన్నోడే వస్తుంది అన్నోడే. ఈ ఇత్తనం మరి వస్తుంది అన్నోడు లేడు, వచ్చింది లేదు. పక్కనే ఉంది చెట్టు మరి ఎక్కడ తీసుకోవడం మనం అనేకలు వస్తారు కదా వాళ్ళు మొత్తం సెట్ చేసుకోమని లేదు, మా నెంబర్ తీసుకొని రమ్మని మేము చూపెడతాం. భాషన్న మీ నెంబర్ చెప్పండి. ఫోన్ నెంబర్ 96 96 52 00 77 13. 13. ఓకే, ధన్యవాదాలు అన్న. ఇతర వేరే రైతులు కూడా వేసుకోవచ్చు కదా? మేము అనుకుంటున్నాం. ఓకేనా? మేము వేయలేదు, మేము ఇప్పుడు ఇదే షెట్ గారు మాకు సీజన్ ఇచ్చింది, ఆయనగా ఇది ఇచ్చిండు. ఇవి ఇయ్యతుంది మాది, నువ్వు పోతే గొంతగా కనదు నీకు. అయినా బొబ్బ చెట్లు ఉండే ఇంత కాపులేదు. మరి కాసేది మనం ఏం చూస్తాం. చూసారు కదా, రైతుల విషయాలందరూ కూడా మీరు వాళ్ళ ద్వారానే తెలుసుకున్నారు. ఇప్పుడు దాకా ఎక్కడ కూడా ఈ సూర్యాపేట జిల్లాలో కిష్టాపురం అనే గ్రామంలో ఏ మూల చూసుకున్నా కూడా ఇలాంటి ఇత్తనం లేదని మాటల్లోనే విన్నాం. వాస్తవం చెబుతున్నాం మేము, వాస్తవ మాట. ఎందుకంటే మేము మా ఊరు మొత్తం తిరుగుతూ ఉంటాం కదా రోజు వారి. అది